హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి వంటశాల. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అండి. ఈ చికెన్ ఫ్రై మనకి పప్పు, రసము అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకునే విధంగా ఈ చికెన్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఇక్కడ నేను స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఉల్లి ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోనే ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఇలా కడిగిన తర్వాత ఈ చికెన్ను ఈ కడాయిలోకి వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఈ చికెన్ మనం మీడియం ఫ్లేమ్లో 1 నుంచి 2 నిమిషాలు మనం దీన్ని మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ కారము అలాగే 1.5 స్పూను ఉప్పు అలాగే 1 అర స్పూను పసుపు కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని మరొకసారి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు అలాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు రిలీజ్ అయింది. ఈ రిలీజ్ అయిన వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనకి ఇక్కడ చికెన్లో నుంచి రిలీజ్ అయిన వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులోనే 1 అర స్పూను గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఇదంతా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాలు ఈ చికెన్ని మనం ఉడికించుకోవాలండి. చూడండి, మనకి ఆయిల్ అనేది మంచిగా సపరేట్ అయింది. అంటే చికెన్ అనేది మనకి ఒక 70% అలాగా ఉడుకుంటుందండి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈ చికెన్ మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనకి చికెన్ అనేది ఇక్కడ కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే 1.5 స్పూన్ ధనియాల పొడి అలాగే 1 అర స్పూను జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈ చికెన్ ఫ్రై మంచి ఫ్లేవర్ అలాగే మంచి టేస్ట్నెస్ కోసం నేను ఇక్కడ కొద్దిగా కసూరి మేతిని కూడా లైట్గా ఫ్రై చేసుకొని దాన్ని పొడి చేసి ఇందులో యాడ్ చేశానండి. ఈ కసూరి మేతి వేయడం వల్ల కూడా మనకి చికెన్ ఫ్రై అనేది మంచి టేస్టీగా ఉంటుంది. ఇదంతా వేసిన తర్వాత దీన్ని మంచిగా అన్ని మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా మనం చికెన్ ఫ్రైని వేయించుకోవాలండి. ఈ చికెన్ పైన లేయర్ అనేది కలర్ చేంజ్ అయ్యి కొంచెం క్రిస్పీనెస్ వచ్చేంత వరకు మనం చికెన్ని వేయించుకున్నామంటే తినేటప్పుడు మనకి చికెన్ అనేది క్రిస్పీగా బాగుంటుందండి. ఇక్కడ చూడండి, మనకి చికెన్ ముక్క అనేది మంచిగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇలా రెడీ అయినటువంటి ఈ చికెన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇలా రెడీ అయినటువంటి ఈ చికెన్ ఫ్రైని ఆనియన్ కాంబినేషన్తో ఉట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇంతేనండి, మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.